శ్రీ ఎర్ని దుర్గా మహాకాళీ భైరవ్ అభిరామ్ గురు భవానీ భూతప్రేత పిశాచ నివారణ నరకోశ దృష్టికోశ నివారణ వ్యాపారాభివృద్ధి కొరకు గృహదోష గ్రహదోష నివారణ కొరకు కళ్యాణ దోష నివారణ సంతాన దోష నివారణ స్త్రీల శారీరక సమస్యలు మానసిక సమస్యలు చెడుపు చిళ్లంగా తీయుట దంపతుల మానసిక సమస్యలు భూమి యొక్క సమస్యలు ఆరోగ్య సమస్యలకు నాటు వైద్యం వాస్తు జ్యోతిష్యం గృహమునందు శాంతి హోమం అఘోరి పూజలు చేయుదురు. మరిన్ని వివరాలకు ఈ క్రింది నంబర్లకు సంప్రదించండి. నమస్కారం, వెల్కమ్ టు వార్తాకిరణం. నేను కృష్ణకుమార్. వార్తల ముందుగా హెడ్లైన్స్. తిరుమల శ్రీవారి సేవలో సీఎం చంద్రబాబు కుటుంబం. రాష్ట్రమంతా తిరిగి చూద్దామా? హరీష్ రావుకు మంత్రి కోమటిరెడ్డి సవాల్. వైసీపీకి రాజీనామా చేసిన ఎమ్మెల్సీ మర్రి రాజశేఖర్ పై విడుదల రజనీ కీలక వ్యాఖ్యలు. మంత్రి పొన్నం నా భూమికి ఎసరు పెట్టాడు, డైరెక్టర్ రఫీ. ఇక డీటెయిల్స్ చూస్తే ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. మనవడు నారా దేవాంశ జన్మదినాన్ని పురస్కరించుకొని కుటుంబ సభ్యులతో కలిసి శ్రీవారి సేవలో పాల్గొన్నారు. అంతకుముందు సీఎం చంద్రబాబుకు ఆలయ మహాద్వారం వద్ద టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు, అర్చకులు లాంఛనంగా స్వాగతం పలికారు. దర్శనం అనంతరం రంగనాయకుల మండపంలో వేద పండితులు ఆశీర్వచనాలు ఇచ్చారు. తీర్థ ప్రసాదాలు స్వామివారి చిత్రపటాన్ని అందజేశారు. అనంతరం తరిగొండ వెంగమాంబ సత్రంలో దేవాంశ్ పేరుతో అన్నదానాన్ని నిర్వహించారు. చంద్రబాబు కుటుంబ సభ్యులు ప్రసాదాలను వడ్డించారు. నేను ఒకటే ఈ టీటీడీలో పనిచేసే ప్రతి ఒక్కరిని కోరుతున్నా, ఇంక్లూడింగ్ బోర్డు మెంబర్స్, మేనేజ్మెంట్, ఎవ్రీబడి, మీరందరూ కూడా వీలైతే మీరు వెంకటేశ్వర స్వామి పవిత్రత కాపాడడానికి ఇంకొక అడుగు ముందుకెళ్ళండి. వీలు కాకపోతే మీరు మీ పని చేయండి. కానీ అపచారం జరిగే పరిస్థితి కానీ, అపవిత్రం చేసే పరిస్థితి కానీ, మీ వ్యక్తిగత ప్రయోజనాలు చేసుకోవడం కానీ ఇక్కడ జరగకూడదని చాలా స్పష్టంగా చెప్పాను. దాని ప్రకారం వర్కౌట్ చేసి అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా. ఇంకో పక్కన దేశంలో, ప్రపంచంలో వెంకటేశ్వర స్వామి ఆస్తులన్నీ కాపాడడానికి కంకణం కట్టుకొని కోర్టులో ఉన్నా, ఎక్కడున్నా. అదే మరికి నేను ముందే చెప్పాను, వెంకటేశ్వర స్వామి దేవాలయంలో పనిచేసే వ్యక్తులు ఓన్లీ హిందూస్గానే ఉండాలి. ఎవరైనా క్రిస్టియన్స్ కానీ ఇతర మతస్థులు ఉంటే వాళ్ళందరికీ ఎవరిని మనోభావాలు దెబ్బతినకుండా గౌరవప్రదంగా వాళ్ళు రీహాబిలిటేట్ చేస్తాం. అదే మరిగా క్రిస్టియన్ ఆర్గనైజేషన్స్ కానీ, ముస్లిం ఆర్గనైజేషన్స్ ఉంటే అక్కడ కూడా హిందూస్ పనిచేయకూడదు అనుకున్నప్పుడు అక్కడ కూడా పనిచేయకుండా వాళ్ళ మనోభావాలు కాపాడుతాం. నేను ఐ మేడ్ ఇట్ వెరీ క్లియర్. దానికి కట్టుబడి ఉన్నాం. ఆ చర్యలు తీసుకోమని కూడా మన వాళ్ళందరికీ కోరుతున్నా. ఇంకొక పక్కన దేశంలో ఉండే అన్ని రాజధానుల్లో వెంకటేశ్వర స్వామి దేవాలయం కట్టాలనేది ఒక నిర్ణయం, ఒక సంకల్పం చేశాం. దాని ప్రకారం అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా,
అక్కడ ముఖ్యమంత్రి కూడా రాస్తాం. వాళ్ళు కానీ ముందుకు వస్తే వెంకటేశ్వర స్వామి దేవాలయం భారతదేశంలో ఉండే అన్ని రాష్ట్ర రాజధానిలో కట్టాలనేది ఒక ఆలోచన. ఈ ఆలోచన టీటీడీ కూడా వర్కౌట్ చేసి ముందుకు తీసుకెళ్తారు. అదే మరి విదేశాల్లో కూడా ఒక మన దేశంలోనే కాకుండా గ్రామీణ రోడ్లు, రాష్ట్ర రహదారులకు టోల్ విధించే ఆలోచన లేదని మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి తెలిపారు. ఈ మేరకు శాసనసభలో ఆయన మాట్లాడారు. భరాసా హయాంలో సిరిసిల్ల, సిద్దిపేట, గజ్వేల్కి రోడ్లు వేశారని ఆయన విమర్శించారు. ఆ 3 చోట్ల రోడ్లకు చివరికి సింగరేణి నిధులు కూడా వాడారని ఆరోపించారు. రోడ్ల గురించి రాష్ట్రమంతా తిరిగి చూద్దామా అని హరీష్ రావుకు సవాల్ విసిరారు. కోమటిరెడ్డి సవాల్ను స్వీకరిస్తున్నట్లు హరీష్ రావు తెలిపారు. భరాసా హయాంలో R&B పనుల గురించి లెక్కలు తీద్దామన్నారు. డబ్బు ఏ రకంగా చెల్లిస్తారు? టోల్ గేట్లు పెట్టారా? లేదు రాష్ట్ర ప్రభుత్వం మీద వచ్చే 10 ఏళ్ల పాటు అప్పుల భారాన్ని మోపుతారా? గౌరవనీయులు బట్టి గారు తమ రిప్లైలో చెప్పాలని నేను బట్టి గారిని కోరుతా ఉన్నా. అధ్యక్ష, మీది కాదండి, నేను బట్టి గారిని అడుగుతున్నా. అరే వాట్ ఈస్ దిస్ సార్, వాట్ ఈస్ దిస్? గౌరవ సభ్యులు హరీష్ రావు గారు వారికి తెలియజెప్పేది అంటే 40% కాంట్రాక్టర్స్కు రాష్ట్ర ప్రభుత్వం చెల్లించి 60% ప్రైవేట్ ఫైనాన్స్ గవర్నమెంట్ షూరిటీ ఇచ్చి ఫైనాన్స్ ద్వారా బ్యాంకర్స్ ద్వారా లోన్ తీసుకొని కంప్లీట్ చేయాలని మాట్లాడు. మీరు 60% కాంట్రాక్టర్ అన్నారు, అది తప్పది. పంచాయతీరాజ్ కూడా అదేవిధంగా 12,000 కిలోమీటర్లు, మాది ఒక 12,000 కిలోమీటర్లు, ఎవ్రీ ఇయర్ 4,000 కిలోమీటర్స్ లెక్క కంప్లీట్ చేయాలని ఏప్రిల్ 2nd వీక్లో టెండర్స్ ప్రాసెస్ స్టార్ట్ చేసి మే జూన్ వరకు వర్క్ స్టార్ట్ చేయాలి. ఎందుకంటే అధ్యక్ష, ఇవన్నీ ఎందుకంటే 10 సంవత్సరాలు ఒక్క గుంట పూడలే, ఒక్క రోడేలే, ఒక కట్టిన కాళేశ్వరం కూలిపోయింది. వీళ్ళు ఏమైనా ఇలా దోపిడిగా రోడ్ అధ్యక్ష ఒకటే చెప్పదలుచుకున్నాను. అంటే నేను R&B మినిస్టర్గా నేషనల్ ఆహ్వానంతో మన ప్రపంచంలోనే యాక్సిడెంట్లలో భారతదేశంలో ఎక్కువ మంది యాక్సిడెంట్ జరుగుతున్నాయి. ఇండియా మళ్ళీ భారతదేశంలో ఈ తెలుగు రాష్ట్రాలలోనే ఎక్కువ యాక్సిడెంట్లలో మరణించడం, హ్యాండీ కావడం జరుగుతుంది. తెలంగాణ రాష్ట్రంలో 5 ఏళ్లలో రోడ్ల గురించి మర్చిపోయి అధ్యక్ష ఎక్కడైనా పోదా. ఇప్పుడు మొన్న 500 కోట్లు మా ఫైనాన్స్ మినిస్టర్ గారు ఎమర్జెన్సీ రిపేర్స్ కింద రిలీజ్ చేసిండు. అది అప్పుడే టెండర్స్ పిలిచినాం. ఇది మేము జూన్ నుంచి దేశంలో రోల్ మోడల్ రోడ్లు ఎక్కడున్నాయంటే తెలంగాణ కేర్ ఆఫ్ అని చూపిస్తాం. ఎందుకంటే రోడ్లు అధ్యక్ష మనం ఏదైనా మాట్లాడద్దు, కమిషన్లకు వచ్చే ప్రాజెక్ట్ వాడద్దు. రోడ్లలో కమిషన్ రావు కాబట్టి దాన్ని పక్కన పెట్టిను. మేము చేసి చూపిస్తాం. మినిస్టర్ గారు క్లారిఫై చేస్తున్నాం. 40% ఫ్రమ్ కాంట్రాక్టర్ సైడ్, 60% ఫ్రమ్ ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్. అధ్యక్ష, నేను బట్టి గారిని ఏమడుతున్నా అంటే 40% కాంట్రాక్టర్లు పెట్టిన డబ్బును ఏ రకంగా చెల్లిస్తారో ఆర్థిక మంత్రి గారు చెప్పాలి. ఎందుకంటే నేషనల్ హైవే ఎమ్మెల్సీ మరియు రాజశేఖర్కు వైఎస్ఆర్సీపీ సముచిత స్థానం ఇచ్చి గౌరవించిందే తప్ప ఏనాడు ఆయన పట్ల నిర్లక్ష్యం వ్యవహరించలేదని మాజీ మంత్రి విడుదల రజనీ స్పష్టం చేశారు. చిలకలూరిపేట క్యాంపు కార్యాలయంలో శుక్రవారం ఆమె మీడియాతో మాట్లాడుతూ పార్టీ కష్ట సమయంలో అండగా నిలవాల్సింది పోయి పార్టీకి ఎమ్మెల్సీకి రాజీనామా చేయడం ద్వారా తెలుగుదేశం పార్టీకి మేలు చేసేలా ఆయన వ్యవహరిస్తున్న తీరు అత్యంత దారుణమని ఆమె అన్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో అనుకున్నంత గౌరవం దక్కలేదని, అలాగే మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో వారు ఊహించినటువంటి పదవులు దక్కలేదని మరి రాజశేఖర్ గారు మాట్లాడడం జరిగింది. దీని మీద మీ ద్వారా ఇక్కడున్నటువంటి ప్రజలకు ఒక స్పష్టత ఇద్దామని చెప్పి మరి ఈ రోజున మేము మాట్లాడడం జరుగుతూ ఉంది. ఒక్కసారి కొద్దిగా వెనక్కి వెళ్తే అప్పట్లో 2004లో ఇక్కడ మర్రి రాజశేఖర్ గారికి కాంగ్రెస్ పార్టీలో టికెట్ రాకపోతే వారు ఇక్కడ ఇండిపెండెంట్గా నిలబడి పోటీ చేయడం జరిగింది. అప్పట్లో కాంగ్రెస్ పార్టీ తరఫున ఆ దివంగత మహానేత డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు చిలకలూరుపేటకి ఎన్నికల క్యాంపెయిన్కి వచ్చి కాంగ్రెస్ పార్టీ ఉన్నటువంటి హస్తం గుర్తుకు కాకుండా ఇక్కడ ఇండిపెండెంట్గా పోటీ చేస్తున్నటువంటి మర్రి రాజశేఖర్ గారికే
ఓటేయమని ఇక్కడున్నటువంటి ప్రజల్ని ఆ దివంగత మహానేత వైఎస్ రాజశేఖర రెడ్డి గారు కోరడం జరిగింది. అప్పుడు ఆ ఎన్నికల్లో ఇండిపెండెంట్గా నిలబడ్డటువంటి మరి రాజశేఖర్ గారు 2004లో ఎమ్మెల్యేగా గెలిచారు. ఒక్కసారి ఆలోచన చేయండి. పార్టీని, పార్టీ సింబల్ని కాదని ఆ దివంగత నేత వైఎస్ రాజశేఖర రెడ్డి గారు మరి రాజశేఖర్ గారికి ఏ విధమైన మంత్రి పొన్నం ప్రభాకర్పై సినిమా డైరెక్టర్, కాంగ్రెస్ సానుభూతిపరుడు సయ్యద్ రఫీ కీలక ఆరోపణలు చేశారు. కష్టపడి కాంగ్రెస్ పార్టీని గెలిపిస్తే మంత్రి పొన్నం తన భూమికే ఎసరు పెట్టాడని అన్నారు. గుడి కోసం 30 కోట్ల భూమి ఇస్తే పక్కనున్న తమ ప్రైవేటు భూమి మంత్రి పొన్నం ప్రభాకర్ కబ్జా పెట్టాడని అన్నారు. అందుకు కొన్ని ఆధారాలు చూపిస్తూ సయ్యద్ రఫీ ప్రెస్ మీట్ పెట్టారు. కాంగ్రెస్ నేను తెలంగాణ ఉద్యమంలో ఉండే సోనియా గాంధీ అంటే నాకు ఇష్టం. ఆమెకు రుణం తీర్చుకోవాలని నేను ప్రచారం చేసినోడిని. ఆ ప్రాసెస్లో పొన్నం ప్రభాకర్కి కూడా నేను సపోర్ట్ చేసి ఎమ్మెల్యేగా గెలిపించిన. తర్వాత ఆయన మంత్రి పదవి కూడా మా హుస్నాబాద్ నుంచి అయిండు. అయితే ఎంత మంచిగా ఆదర్శంగా ఈ అవకాశాన్ని యూజ్ చేసుకోవాలి. మా లాంటి వాళ్ళని కూడా సపోర్ట్లకు తీసుకొని, మా లాంటి వాళ్ళని కూడా ఆయన దగ్గర తీసుకొని ఇట్లాంటి అక్రమాలకు పాటు పడకుండా ఆయన చర్యలు తీసుకొని ఉంటే ఇవాళ ఈ ప్రెస్ మీట్ అవసరమే ఉండకపోయేది. మనం ఉద్యమకారులం, మనం ఎవరికి భయపడేది ఏం లేదు. అది మంత్రి కానీ ఎవరైనా కానీ ప్రభుత్వాలను కూడా తెచ్చిన వాళ్ళం, కూలగొట్టిన వాళ్ళం. నేనంటే నేను ఒక్కడిని కాదు, నా వెనక తెలంగాణ ఉద్యమం ఉంది. నేను ఈడ కూర్చొని మాట్లాడుతున్నా కావచ్చు, కానీ దీన్ని నేను ఒక ఉద్యమంగా దీన్ని రగిలించదలుచుకోలేదు. మంచి వాతావరణాన్ని చెడగొట్టదలుచుకోలేదు. నేనేమో ముస్లింనై తిని దాతను, అక్కడ ఉన్నది హిందూ సంస్కృతి. ఎంత బద్నామైతే చెప్పండి. ఒక ధర్మాన్ని అడ్డం పెట్టుకొని, ఒక ఎల్లమ్మ అనే ఒక దేవతను అడ్డం పెట్టుకొని ఇట్లాంటి దగులుబాజీ వేషాలు వేస్తే అది ఎలా ఉంటుంది? ఏ మెసేజ్ పోతుంది సమాజంలో? కాబట్టి ఈ అక్రమదారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు చట్టాన్ని గౌరవిస్తలేరు, అటు దేవుణ్ణి గౌరవిస్తలేరు, దేన్ని గౌరవిస్తలేరు. అయితే నేను మొన్న కలెక్టర్ గారిని కలిసి ఒక కోర్టు స్టే ఉన్న భూమి మీద కోర్టు హద్దురాళ్ళు పెట్టిన రాళ్లను సైతం తీసేసి టకటకా తవ్వడం మొదలు పెడితే మా నాన్నగారు మున్సిపాలిటీకి వెళ్తే లాక్ ఉంది. అయితే వాట్సాప్లో మేము మున్సిపల్ కమిషనర్ కూడా తెలియపరిచాము. ఆ స్క్రీన్ షాట్స్ అన్నీ కూడా తెచ్చిన నేను. తర్వాత ఇమీడియట్ పోలీస్ స్టేషన్లో కూడా ఫిర్యాదు చేశారు, దాని రసీదు కూడా ఉన్నది. అటు పోలీస్ స్టేషన్, ఇటు మున్సిపాలిటీ. చలో హాలిడేస్ ఉన్నాయి కదా, నిస్సహాయంగా ఉన్నాం కాబట్టి మండే నాడైనా వాళ్ళు వచ్చి చర్యలు తీసుకుంటారని మేము వెయిట్ చేసినాం. చర్యలే కాదు, ఆ తర్వాత మా నాన్నగారు నాకు చెప్తే నేను మండే నాడు ఇక్కడ ఎండోమెంట్ మినిస్టర్ కొండా సురేఖ గారిని కలవడం జరిగింది. కర్నూలు నగరంలోని శ్రీరామనగర్లో శుక్రవారం సిపిఎం పార్టీ ప్రజా చైతన్య యాత్ర నిర్వహించింది. వీధి కుక్కల వలన ప్రజలు అనేక ఇక్కట్లకు గురవుతున్నట్లు ప్రజలు తెలిపారు. చిన్నపిల్లలు, వృద్ధులు బయటకు వెళ్లడంలో భయపడుతున్నట్లు సిపిఎం నేత ఆర్ నరసింహులు అన్నారు. మున్సిపల్ అధికారులు పట్టించుకోవటం లేదని, సమస్యలను పరిష్కరించడం లేదని అన్నారు. వీధి కుక్కల కారణంగా ప్రజలకు ఇబ్బందులు తలెత్తుతున్నాయని ఆయన అన్నారు. పట్టించుకొని మున్సిపల్ అధికారుల వైఖరి, కరుస్తున్నా కూడా పట్టించుకొని మున్సిపల్ అధికారుల వైఖరి, కుక్కలు మనుషులను కరుస్తున్నా పట్టించుకొని మున్సిపల్ అధికారుల వైఖరి, కుక్కలు కరుస్తున్నా పట్టించుకొని మున్సిపల్ అధికారుల వైఖరి. పరిష్కరించాలి కుక్కల సమస్యను వెంటనే, పరిష్కరించాలి కుక్కల సమస్యను వెంటనే, పరిష్కరించాలి కుక్కల సమస్యను వెంటనే. పోరాడతాం కుక్కల సమస్యను పరిష్కారం చేసేంత వరకు, పోరాడతాం కుక్కల సమస్యను పరిష్కారం చేసేంత వరకు. మనుషులను కరుస్తున్నా పట్టించుకొని మున్సిపల్ అధికారుల వైఖరి, కుక్కలు మనుషులను కరుస్తున్నా పట్టించుకొని మున్సిపల్ అధికారుల వైఖరి, మనుషులను కుక్కలు కరుస్తున్నా పట్టించుకొని మున్సిపల్ అధికారుల వైఖరి. పరిష్కరించాలి కుక్కల సమస్యను వెంటనే, పరిష్కరించాలి మున్సిపల్ అధికారులు కుక్కల సమస్యను వెంటనే, పరిష్కరించాలి కుక్కల సమస్యను వెంటనే. సిపిఎం 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 సిపిఎం. పోరాడతాం కుక్కల సమస్య పరిష్కారం అయ్యేంత వరకు, పోరాడతాం కుక్కల సమస్య పరిష్కారం అయ్యేంత వరకు, పోరాడతాం కుక్కల సమస్య పరిష్కారం అయ్యేంత వరకు. మనుషులను కరుస్తున్నా పట్టించుకొని
పట్టించుకొని మున్సిపల్ అధికారుల వైఖరి కుక్కలు మనుషులను కరుస్తున్నా పట్టించుకొని మున్సిపల్ అధికారుల వైఖరి మనుషులను కరుస్తున్నా పట్టించుకొని మున్సిపల్ అధికారుల వైఖరి పోరాటం కుక్కల సమస్య పరిష్కారం అయ్యేంత వరకు పోరాటం కుక్కల సమస్య పరిష్కారం అయ్యేంత వరకు సిపిఎం 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 అగ్ని ప్రమాదాలు జరగకుండా అందరూ అప్రమత్తంగా ఉండాలని జిల్లా అగ్నిమాపక శాఖ అధికారి శ్రీనివాసరెడ్డి తెలిపారు. గుంటూరు తన కార్యాలయంలో శుక్రవారం మీడియాతో మాట్లాడారు. ముందస్తుగానే ఎండల తీవ్రత పెరిగిన కారణంగా ప్రమాదాలు జరిగే అవకాశం ఉందని అన్నారు. గ్రామాల్లో గడ్డివాములు, పట్టణాల్లో విద్యుత్ షార్ట్ సర్క్యూట్ కారణంగా అగ్ని ప్రమాదాలు జరిగే అవకాశం ఉందని ఆయన అన్నారు. ప్రమాదం చోటు చేసుకున్న వెంటనే సమాచారాన్ని అందించాలని అన్నారు. గ్రామీణ ప్రాంతాలలో అయితే కూడా మనం ఓపెన్ ఫైర్స్ అంటే సిగరెట్లు తాగి పడేయడం కానీ, లేకపోతే ఎక్కడైనా వంటలు కానీ అలాంటివి వండి వాటిని ఆర్పకుండా పోవడము, సో ఇలాంటి వాటిని మనం జాగ్రత్తలు తీసుకున్నట్లయితే అగ్ని ప్రమాదాలు జరగకుండా చూడవచ్చు. అదేవిధంగా గ్రామీణ ప్రాంతాల్లో కాకుండా అర్బన్ ఏరియాస్లో అయితే ఎలక్ట్రిసిటీ వల్ల ఎక్కువ ప్రమాదాలు జరుగుతుంటాయని మనం ఆల్రెడీ అనుకున్నాము. సో ఇవి జరగకుండా ఉండాలంటే ఏసీలు, ఏదైనా ఎలక్ట్రిసిటీ సంబంధించినటువంటి అన్ని ఎక్విప్మెంట్ కూడా ఒకసారి చెక్ చేయించుకొని, విద్యుత్ వైర్లను కూడా ఒకసారి చెక్ చేయించుకొని ఉంటే మంచిది. అదేవిధంగా గ్యాస్ లీకేజెస్ కూడా వాళ్ళ కూడా హౌసెస్లో ప్రమాదం జరిగే అవకాశం ఉంటుంది. సో ఈ గ్యాస్ వల్ల గ్యాస్ ప్రమాదాలు జరగకుండా కూడా పల్నాడు జిల్లాలో పేద కుటుంబాల ఆర్థిక ప్రమాణాలు మెరుగుపరిచేందుకు ప్రభుత్వ, ప్రైవేటు, ప్రజల భాగస్వామ్యంతో కార్యక్రమం అమలు ఉంటుందని కలెక్టర్ పి అరుణ్ బాబు అంటున్నారు. శుక్రవారం స్వచ్ఛంద సంస్థలు, ప్రముఖులతో ప్రత్యేక సమావేశం నిర్వహించి P4 సర్వేపై చర్చించారు. గ్రామాలలో 20% పైగా ఉన్న పేదలకు ప్రభుత్వంతో పాటు ఆర్థికంగా వెసులుబాటు ఉన్నవారు చేయూతనందించే కార్యక్రమం జరుగుతుందన్నారు. P4 విధానం ఏంటంటే ఇంటింటికి సచివాలయ సిబ్బంది ద్వారా మా సచివాలయం వస్తున్నారు. వచ్చినప్పుడు కొన్ని ఇన్ఫర్మేషన్ అడుగుతారు. మీ ఇంట్లో టీవీ ఉందా, ఫ్రిడ్జ్ ఉందా, కరెంట్ బిల్ ఎంత వస్తుంది, లేకపోతే మీ పొలం ఉందా, ఎవరు ఉద్యోగస్తులు ఉన్నారా, సొంత ఇల్లు ఉందా, ఇలా డేటా అడుగుతున్నారు. ఈ సర్వే యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే, ఉదాహరణకి మన ఊళ్ళో 100 మంది లేదా 100 కుటుంబాలు అనుకుంటే దాంట్లో ఒక 5-10 కుటుంబాలు కొంచెం బాగా సెటిల్డ్, వాళ్ళ పిల్లలు ఎక్కడో సెటిల్ అయిపోయి మంచిగా ఉంటూ, కొంచెం మన ఊళ్ళో పెద్ద మనుషులు లేకపోతే డబ్బు పరంగా ఆర్థికంగా బాగా సెటిల్ ఉంటారు. అట్లా మిగతా వాళ్ళు 50-60% మిడిల్ క్లాస్ లాగా ఉంటారు. ఆ రోజుకాలం సరిపెట్టుకుంటే చేసుకుంటా ఉంటారు. ఒక 20% మాత్రము బాగా వెనకబడిన వాళ్ళు ప్రతి గ్రామంలోనూ, ప్రతి ఊళ్ళోనూ, ప్రతి జిల్లాలో ఉంటారు. సో ఇప్పుడు ఈ 20% ఎవరు అనేది ఈ సర్వే ద్వారా మనకు తెలుస్తుంది. వాళ్ళు కౌలు రైతులు కావచ్చు, నేను అప్పుడు వారు ఉన్నటువంటి రైతులు కావచ్చు, వారు చెప్పినటువంటి 2-3 పంటలు వేసి నష్టపోయే రైతులు కావచ్చు, చదువుకొని ఏ ఉపాధి దొరక ఇబ్బంది పడుతున్నటువంటి కుటుంబాలు కావచ్చు, ఆ డేటా తీసుకుంటాం. ఈ 20%ని ఎవరైతే కింద బాటమ్ మోస్ట్ అంటామో, ఒంటరిగా ఉన్నటువంటి ఈ కుటుంబాలు అంటామో, ఆ డేటా తీసుకుని టాప్లో ఉన్నటువంటి అంటే ఆ ఊళ్ళో బాగా సెటిల్గా ఉన్నారు. ఉదాహరణకి ఏంటంటే విలేజ్లో చూసుకుంటే ఒక పెద్ద ఆయన ఉంటారు, వారి పిల్లలు ఉంటారు, వాళ్ళ అమెరికాలో సెటిల్ అయి ఉంటారు. అలాంటి వాళ్ళు మన ఊళ్ళో 1-2 కుటుంబాలు ఉంటాయి. సో వారి సహకారం తీసుకొని ఈ కింద ఉన్నటువంటి ఎవరైతే కుటుంబాలు ఉన్నాయో, డెవలప్మెంట్కి బాగా దూరంగా ఉన్నటువంటి కుటుంబాలు, వారి సహకారంతో వీళ్ళు కొంచెం అప్లిఫ్ట్మెంట్ ఉంటుంది. ప్రతిదీ గవర్నమెంటే చేయాలనేది అదొకప్పుడు ఆలోచన. ప్రతిదీ గవర్నమెంట్ చేయలేదు. గవర్నమెంట్ మీకు అవకాశాలు కల్పించేదానికి అవకాశం చూపిస్తాం. ప్రతిదీ గవర్నమెంట్ చేయాలి, ప్రతిదీ గవర్నమెంట్ ద్వారా జరగాలంటే జరగవు. సమాజంలో మనం ఉన్నాం. పూతలపట్టు నియోజకవర్గంలో ఫీల్డ్ అసిస్టెంట్లపై కూటమి ప్రభుత్వ నాయకులు బెదిరింపులకు పాల్పడటం దారుణమని వైసీపీ జిల్లా అధ్యక్షుడు భూమన కరుణాకర్ రెడ్డి శుక్రవారం నాడు తెలిపారు. నియోజకవర్గంలోని 8 మంది ఫీల్డ్ అసిస్టెంట్లు వైసీపీకి అనుకూలంగా ఉన్నారని, వారు విధులకు హాజరు కారాదని, హాజరైతే సస్పెండ్ చేయిస్తామని జనసేన నాయకులు బెదిరించడం తగదని అన్నారు. దీనిని మానుకోకపోతే ఉద్యమిస్తామని ఆయన అన్నారు. అందరికీ నమస్కారము. పూతలపట్టు నియోజకవర్గానికి సంబంధించి జనసేన కూటమి ప్రభుత్వం ఏ రకంగా వ్యవహరిస్తున్నది, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా ఉన్నారని ఒక 8 మంది
ఫీల్డ్ అసిస్టెంట్లని బెదిరించి మీరు పనిలోకి రాకూడదు, మీరు రాజీనామా చేయాలి, లేకపోతే మీ భరతం పడతామని గత కొద్ది రోజులుగా వాళ్ళను బెదిరిస్తూ, మేము రాజీనామా చెయ్యము అనంటే రాజీనామా చేయకపోతే మిమ్మల్ని సస్పెండ్ చేస్తాము అని రకాలుగా వాళ్లను వేదనకు గురి చేస్తున్నారు. ఫీల్డ్ అసిస్టెంట్లుగా ఉన్నటువంటి వాళ్ళు తమ బాధ్యతని రాష్ట్ర ప్రభుత్వం ఇంటర్మీడియట్ సిలబస్లో కొత్తగా ప్రవేశపెట్టబోతున్న మార్పులలో భాగంగా తెలుగు భాషను ద్వితీయ భాష నుంచి ఐచ్ఛిక సబ్జెక్టుగా మార్చడం తగదని తెలుగు అధ్యాపకులు ఆవేదన వ్యక్తం చేశారు. తెలుగు భాష ఉనికిని కాపాడాలని కోరుతూ అమలాపురం కేంద్రంగా జరుగుతున్న స్పాట్ వాల్యుయేషన్ కేంద్రంలో శుక్రవారం క్యాంపు ఆఫీసర్ సోమశేఖర్కు వినతి పత్రాన్ని అందజేశారు. ప్రభుత్వం వెంటనే స్పందించాలని వారు నినదించారు. గౌరవనీయులైనటువంటి స్పాట్ వాల్యుయేషన్ ఇంటర్మీడియట్ బోర్డ్ క్యాంప్ ఆఫీసర్ వారికి, ఇక్కడ పనిచేస్తున్నటువంటి కోనసీమ జిల్లాలో పనిచేస్తున్నటువంటి తెలుగు అధ్యాపకులందరూ కూడా ప్రత్యేకంగా మనవి చేసుకుంటూ ఉన్నాం. ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయాలలో భాగంగా బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ నుంచి తెలుగు సబ్జెక్ట్ అనేది ద్వితీయ భాషగా ఉండేది. మరి అలాంటి ద్వితీయ భాషగా ఉన్నటువంటి అమ్మ భాషను ఈరోజు ఒక ఐచ్ఛిక భాషగా తీసుకురావడం జరుగుతుంది. ఇందులో ప్రధానంగా సుమారుగా ఒక 20 భాషలు ఉంటాయి. అందులో ఏ విద్యార్థి అయినా సరే ఏ భాషనైనా ఏ సబ్జెక్ట్ అయినా తీసుకోవడానికి వాళ్ళ అవకాశం కల్పిస్తున్నాం అన్నట్లుగా ఇవ్వడం జరుగుతుంది. ఈరోజు అదే జరిగితే రాష్ట్రంలో, ఆంధ్రదేశంలో తెలుగు భాష తెలుగుదేశంలో మనుగడ లోపిస్తుందని మేము తెలియజేస్తూ, ఇది రాష్ట్ర వ్యాప్తంగా చాలా ఉద్యమాలు తీసుకురావడానికి మేము ముందడుగు వేస్తూ ఉన్నాం. తెలుగు అధ్యాపకులందరూ కూడా తెలుగును బ్రతికించుకోవాలి. తెలుగు అంటే మాతృభాష, అమ్మ భాష. అమ్మ కడుపులో నుండి నేర్చుకునేటువంటి భాష, అమ్మ భాషను బ్రతికించాలని ఈ ప్రభుత్వానికి తెలియజేయడానికి మనకి ఈ స్పాట్ వాల్యుయేషన్ బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ స్పాట్ వాల్యుయేషన్ క్యాంపులో మనకి ప్రతి రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని క్యాంపుల్లో కూడా తెలుగు అధ్యాపకులు మరి మెమోరాండం ఇవ్వడం జరుగుతూ ఉంది. ఇక్కడ మన అధికారి గారు మరి సోమశేఖర్ గారు అంటే మా అందరికి కూడా ఒక సోదర స్ఫూర్తితో మేము చాలా ఆదరిస్తారు అందరినీ. ఆయనకి తెలుగు అధ్యాపకులందరూ కూడా విన్నవించుకుంటూ, ఆయన ద్వారా రాష్ట్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి అధికారులకి, ఇంటర్మీడియట్ బోర్డు అధికారులకి ఈ మెమోరాండం మరి పంపించవలసిందిగా కోరుకుంటూ, మాతృభాష అనేది చాలా విలువైనటువంటి భాష. మిగతా రాష్ట్రాల్లో, ఆంధ్రదేశంలోనే కాకుండా తమిళనాడు, కన్నడ ప్రాంతాల్లో వాళ్ళకి అక్కడ ఉన్నటువంటి భాష ఏదైతే ఉంటుందో ఆ భాషకి ప్రాముఖ్యత ఉంటుంది, దానికి ప్రావీణ్యత ఇస్తారు. కానీ తెలుగుదేశంలో ఈ ప్రభుత్వం, కూటమి ప్రభుత్వంలో ఈరోజు తెలుగు భాషను ద్వితీయ భాషగా కొనసాగించాలనే ఉద్దేశంతో మేము వాళ్ళకి రిప్రజెంట్ చేస్తున్నాం. తెలుగు భాష ఎప్పుడు కూడా ద్వితీయ భాషగా ఉండాలి. దాన్ని చాలామంది దేవాదాయ శాఖ పరిధిలో ఉన్న ఆలయాలకు కార్యనిర్వహణ అధికారిగా మెట్టపాలెం నారాయణ స్వామి ఆలయ ఈవో నరసింహబాబు ఇటీవల నియమితులయ్యారు. పామూరులో శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ కనిగిరి గ్రూప్ దేవాలయాలకు కార్యనిర్వహణ అధికారిగా నియమించినందుకు ఎమ్మెల్యే ఉగ్రకు, దేవాదాయ శాఖ అధికారులకు కృతజ్ఞతలు తెలిపారు. ఆలయాల పరిరక్షణకు కృషి చేస్తానని ఈ సందర్భంగా వారు పేర్కొన్నారు. అందరికీ నమస్కారం. ముందుగా మన కనిగిరి శాసనసభ్యులు ఉగ్ర నరసింహారెడ్డి గారి ఆదేశాల మేరకు శ్రీయుత కమిషనర్ దేవాదాయ శాఖ గొల్లపూడి వారి సూచనల మేరకు ఉత్తర్వుల ప్రకారం కనిగిరి గ్రూప్ దేవస్థానానికి నన్ను కార్యనిర్వహణాధికారిగా నియమించున్నారు. నేను నిన్ననే నా గత ఈవో శ్రీనివాస్ గారి దగ్గర నుంచి ఛాయ తీసుకోవడం కూడా జరిగింది. అక్కడ దేవాలయాలు వాటి పరిపాలన విభాగాన్ని ఇక రేపటి నుంచి ఈ దేవస్థానాలతో అనుసంధానంగా చేయడం జరుగుతుంది. నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి ఎమ్మెల్యే గుణసింహారెడ్డి గారికి, అట్లాగే కమిషనర్ గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం. శ్రీ ఎర్ని దుర్గా మహాకాళీ భైరవ్ అభిరామ్ గురు భవానీ భూతప్రేత పిశాచ నివారణ నరకోశ దృష్టికోశ నివారణ వ్యాపారాభివృద్ధి కొరకు గృహదోష గ్రహదోష నివారణ కొరకు కళ్యాణ దోష నివారణ సంతాన దోష నివారణ స్త్రీల శారీరక సమస్యలు మానసిక సమస్యలు చెడుపు చిళ్లంగ తీయుట
దంపతుల మానసిక సమస్యలు, భూమి యొక్క సమస్యలు, ఆరోగ్య సమస్యలకు నాటు వైద్యం, వాస్తు, జ్యోతిష్యం, గృహమునందు శాంతి, హోమం, అఘోరి పూజలు చేయుదురు. మరిన్ని వివరాలకు ఈ క్రింది నంబర్లకు సంప్రదించండి.